తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలు ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడ్డారని, రాష్ట్రంలో భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండి ముందుగా సన్నద్ధం కాలేదని, ప్రజలను ఆదుకోలేదని, వరద బాధితులకు సరైన పునరావాసం కూడా కల్పించలేదని, వీటన్నింటిలోని విఫలమైన రాష్ట్ర ప్రభుత్వంకు వరద నీటిలోనే పిండ ప్రదానం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కోరుట్ల పట్టణంలోని వాగులో వరద నీటిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పిండ ప్రదానం చేశారు. ఇంత పెద్దదాన్ని సార్ కరెక్టే. మరి సరిపోతుంది సార్, మంచిగా వస్తుంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కొరుట్ల నియోజకవర్గంలో వారి చెప్పిన ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం పిండ ప్రదానం చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ మా కొరుట్ల పట్టణంలో ఏదైతే ఇండ్లు మునిగి ఈ వాగు వెంట ఉన్న ఇళ్ళన్నీ మునిగి ఎంతోమంది ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. అదేవిధంగా ఒక మహిళ బాత్రూమ్ గోడ కూలి చనిపోవడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం నుంచి మనుషులు కానీ ఎవరు కూడా వచ్చి పరామర్శలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పిలుపు ఏంటంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన, తెలంగాణ ప్రభుత్వ పాలన ఉందా? ఇంతమంది వరదలల్లా చిక్కుకొని రైతులు నానాగోసపడుతున్నారు. కొన్ని వాగులు చెరువులు మొత్తము ఇసుక మేటలు పెట్టినట్టు, ఏదైతే పొలాలల్లో ఇసుక మేటలు పెట్టినాయి, వీటికి నష్టపరిహారం ఇవ్వకుండా, కనీసం ఏరియల్ సర్వే కూడా చేయకుండా, ఇప్పటివరకు 5 రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ మన కొరుట్ల బాగులో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వ పిండ ప్రదానం చేయడం జరిగింది.